చందు వచ్చేసావా? వచ్చాను. ఇనాగ్రేషన్ చేయడం ఎంతసేపు? అరిచేతులేంటే? చూపించు. ఏంటిది? ఈ పసుపేంటే? చేతికి పసుపేంటే? పసుపు బొట్లు పెట్టావా? అవునమ్మాయి గారు. నిన్ను చందు చంపేస్తాను. చందు ఏమైంది? చందు ఏంటిది? పార్వతి ఏం చేసింది? ఏం చేసిందా? ఏం చేసిందని నన్ను అడుగుతావేంటి? నేను చేయాల్సింది అది చేసింది. బొట్లు పెట్టావా లేదా? మీ తరఫున నేను పెట్టను అమ్మాయి గారు. ఏంటది చందు? ఏంటి? బొట్లు పెట్టమ్మా అని నేను చెప్పానా? లేదమ్మాయి గారు. నిన్ను అడిగానా? మరి నువ్వెలా పెడతావు? చందు ప్లీజ్ అండర్స్టాండ్ పార్వతి. నాకు ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. ఇది నా విషయంలో గాని, దేవ విషయంలో గాని, మన ఫ్యామిలీ విషయాల్లో గాని తల దూరిస్తే నాకిష్టం ఉండదు. నేను తప్పు చేయలేదమ్మా. నేను 101 మెట్లకు బొట్లు పెట్టనంటే నిన్ను పెట్టమని కాదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అవే మెట్లకి నీ రక్తంతో బొట్లు పెట్టిస్తా. అమ్మవారికి నిన్ను బలిస్తాను. ఏమనుకున్నావో? పని మనిషిలాగానే ఉండు. నా పని నువ్వు నెత్తినేసుకున్నా నీ పని అయిపోతుంది. ఖబర్దార్. ఏడవకు పార్వతి,
ఊరుకో. అయ్యో, చెవికి దెబ్బ తగిలినట్టుంది, రక్తం వస్తోంది. ఒక్క నిమిషం ఉండు, పసుపు పెడతాను. డ్రైవర్ పోనీ. నేను తప్పు చేశానా సన్నమ్మాయి గారు? ఊరుకో పార్వతి, నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు చేసింది తప్పు కాదు, పుణ్యం చేశావు. అది చంద్రముఖికి అర్థం కాక అపార్థం చేసుకుంది. పెద్దమ్మాయి గారిది ఏం తప్పులేదు అమ్మాయి గారు. పెద్దబాబు గారు బాగుండాలని నేను చేసిన పనికి ఆ అమ్మకు కోపం వచ్చింది, అంతే. ఎవరికైనా కోపం వద్దదులే. అలాగే చేద్దాం. ఇంకా ఐశ్వర్య వాళ్ళు రాలేదేంటి? ఫోన్ చేద్దామా? ఆంటీ ఫోన్ చేస్తున్నారు. ఆంటీ, ఏమ్మా ఐశ్వర్య, ఎక్కడున్నారమ్మా? పూజ అయిపోయిందా? అయిపోయింది ఆంటీ, వచ్చేస్తున్నాం. త్వరగా రండి ఐశ్వర్య, పార్వతిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. లేట్ చేయకండి. రిటర్న్ అవుతున్నాం ఆంటీ, 20 minutes లో ఉంటాం. ఓకే అమ్మా, బాయ్. వచ్చేస్తున్నారు. మహి, వాళ్ళకోసారి కాల్ చేసి ఎంత దూరంలో ఉన్నారు కనుక. ఓకేమా. ఏట్ సినిమా గారు గాబరా పడుతున్నారు. గాబరాగా ఉండదా మరి? ఈ రోజు నిన్ను చూడ్డానికి ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. విష్ యూ ఆల్ ద బెస్ట్ పార్వతి. గాడ్ బ్లెస్ యూ. పద వెళ్దాం. పద వెళ్దాం. చంద్రముఖి, ఇంత లేట్ అయిందేంటమ్మా? ఐశ్వర్య పార్వతి ఎక్కడా? వస్తున్నారంటీ. గుడికెళ్లిన మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. నువ్వేంటి చిరాగ్గా ఉన్నావు చంద్రముఖి? ఏం లేదు, టైం అయిపోతుందన్న కంగారంతే. ఇంకా ఈరోజు పెళ్లి చూపులే. పెళ్ళై ఊరేగింపులో నడుస్తున్నట్టు అంత నిదానంగా వస్తున్నావేంటి పార్వతి? పార్వతి, అబ్బాయి వాళ్ళు దారిలో ఉన్నారు. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి. వెళ్ళు.
నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. వెళ్ళి. పార్వతి, ఆగు. కమ్మలుండాల్సిన చెవులకి పసుపుందేంటి? నిన్నే అడిగేది. పసుపు ఎందుకు పెట్టావు? కమ్మలేవయ్యాయి. సమాధానం చెప్పవేంటే? వంటగదిలో వండుకు తినేది సరిపోక కమ్మల్ని కూడా అమ్ముకు తిన్నావా? చచ్చాం. చెప్తుందా? నా బిడ్డ కమ్మల్ని ఎందుకు అమ్ముకుంటుందమ్మా? అమ్మకపోతే కుదువు పెట్టిందేమో. నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏ పార్వతి, అఖిల కడుగుతుంటే ఏం మాట్లాడవే? భవానీ, ఆపుతావా న్యూసెన్స్? చెప్పు, చెవికా రక్తం మరకలేంటి? అసలేమైంది? నిన్నే అడుగుతున్నాను పార్వతి, చెప్పు. అమ్మగారు, అది అది గిల్టి కమ్మలెట్టుకున్నాను. పడక పొండైతే పసుపు రాశాను అమ్మగారు. ఏంటి? గిల్ట్ కమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ నీకు ఇచ్చిన బంగారు కమ్మలు ఎక్కడా? అమ్మా, అది హనుమంతు, నువ్వాగు. చెప్పు పార్వతి, నీ కమ్మలెక్కడా? అమ్మగారు, అది ఆ కమ్మలు తాకట్టెట్టినాను అమ్మగారు.
తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పార్వతి? అయ్యగారు, మా తమ్ముడు కంప్యూటర్ క్లాసులకు 20 ఏళ్ళు కట్టాలన్నారు. ఉన్న పలంగా కట్టనీకి కమ్మలు తాకట్టెట్టినాను. అదేంటి పార్వతి, 20,000 కోసం? హనుమంతు, ఏంటిది? నీ జీతం, పార్వతి జీతం, ఇవన్నీ ఏం చేస్తున్నారు? అయ్యా, అది క్షమించండి అయ్యా. ఉన్న పల్లంగా కట్టాలంటేను కుదో పెట్టాల్సి వచ్చింది. ఆ డబ్బులు మా చిన్నాయన కొడుకు కావాలంటేను పంపించాను. చేతిలో డబ్బులు లేక. వాట్? ఏంటి ఏమన్నావు? చేతిలో చిల్లి గవ్వలేక ఓ ఆడపిల్ల ఒంటి మీదున్నా అమ్మ జ్ఞాపకాన్ని కుదువ పెట్టావా? శభాష్ హనుమంతు, శభాష్. ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం పార్వతిని ప్రాణంగా చూసుకునే తల్లి కొన ఊపిరి వదిలే క్షణంలో ఇచ్చిన అమ్మ జ్ఞాపకాన్ని అంగడిలో పెట్టావు. ఆడదాని ఒంటి మీద నగలంటే అందానికో అలంకారానికో కాదు, లక్ష్మీదేవి ఆడపిల్లకి తోడు. ఆ తోడు, ఆ లక్ష్మీదేవి తోడుగా ఉంటే పుట్టిన పుట్టింటిని, పెళ్ళయ్యాక మెట్టినింటిని లక్ష్మీదేవి సవ్వడితో ఆ కుటుంబాన్ని, ఆ వంశ చరిత్రని సంతోషంగా ఉంచడానికి. అమ్మా, తమరిని అడిగే ధైర్యం లేక. అయ్యా, పార్వతి పెళ్లికి లక్షల్లో ఖర్చు పెట్టినారు, అందుకని అడగలేకపోయానమ్మా. అఖిలక్క పరువు పోవాలనే మీరిలా చేసుంటారని నాకు అర్థమైందిలే. పార్వతి కావాలని అలా చేసుండదు పిన్ని. మనల్ని డబ్బులు అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి తాకట్టు పెట్టుంటుంది. ఇలా సర్ది చెప్పుకోవాలి. ఏం చేస్తాం? నువ్వేం చేయక్కర్లేదు, నోరు మూసుకునుంటే చాలు. పెద్దబాబు, అమ్మా, ఆ తాకట్టు పెట్టుకున్న వాడికి 20,000 కాదు 50,000 ఇచ్చి వెంటనే ఆ కమ్మలు విడిపించాలి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానమ్మా. అబ్బాయి వాడు 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. హనుమంతు, అమ్మా, 5 నిమిషాల్లో పార్వతికి వాళ్ళ అమ్మిచ్చిన కమ్మలుండాలి. ఇట్స్ మై ఆర్డర్. అట్టాగే అమ్మగారు. పార్వతి, అమ్మగారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు రెడీ అయి రావాలి. అబ్బాయి వస్తాడు, నిన్ను చూస్తాడు, మెచ్చుతాడు, పెళ్లి కొప్పుకుంటాడు. నేనిచ్చిన మాట ప్రకారం నా 2 బిడ్డల పెళ్లికి 1 రోజు ముందు నీ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళు. కొంచెం పౌడర్ ఎక్కువ రుద్దవే.
అసలే చామంచాయ తెల్లగా కనపడాలి కదా. దేవుడు మనకిచ్చిన రంగును హేళన చెయ్యరాదు చిన్నమ్మ గారు. చూసావా చంద్రముఖి, దీనికి కొంచెం చనువిస్తే చాలు నీతులు చెప్పేస్తుంది. అలా చెప్పాలని చూసినందుకే కదా గూబ పగిలి చెవు నుండి రక్తం వచ్చింది. అరే, ఇది నువ్వు కొట్టిన దెబ్బనా? ఈ రోజు నేనసలు కొట్టనే లేదు. రక్తం ఎలా వచ్చిందబ్బా అనుకున్నాను. ఇది సంగతి. ఏది ఏమైనా ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోతుందనుకుంటా. ఇంకా అబ్బాయి వాళ్ళు రావాలి, పెళ్లి చూపులు అవ్వాలి కదా చీపురాంటీ. పరిచయం కోసమే ఫార్మాలిటీస్. అది అఖిలక్క తెచ్చిన సంబంధం. కనురెప్పలు ఎత్తి పెళ్లి కొడుకుని నిమిషం చూసేలోపే పెళ్ళైపోతుంది. ఎస్ఆర్ నోలు ఉండవు. 3 ముళ్ళు, అక్షింతలు, అరిటాకులో పప్పన్నం. ఫినిష్. అఖిలాంటి అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. దీనికి గుళ్ళో పెళ్లి చేయడమే ఎక్కువ. దీని మొహానికి పౌడర్ పూసినట్టు అదృష్టం పూసుంది కదా. వంట మనిషైనా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించుకునే యోగం ఉంది. ఏముంది, మల్లాంటి వాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అనుకుని ఖర్చుని ఎంజాయ్ చేయడమే. పోనీలే ఆంటీ, దీని పీడ వదిలిపోతే చాలు మనకి. పార్వతి, రెడీనా? రెడీ ఐశ్వర్య. చీర కట్టించి సింగారించాం. బావుందా? సూపర్ గా ఉంది. పార్వతి, నేను అబ్బాయినైతే పెళ్లి చూపులకి నేనే వచ్చేదాన్ని. ఏమైంది పార్వతి, డల్గా ఉన్నావు? భవానీ అంటే ఏమైనా అన్నారా? లేదు చిన్నమ్మ గారు. మరెందుకు అలా ఉన్నావు? కళ్ళల్లో ఎట్టుకుని చూసే అమ్మగారిని, గుండెల్లో ఎట్టుకుని కొలిసే పెద్ద బాబు గారిని ఒక్కేసి పోవాలంటే సన బాధగా ఉంది చిన్నమ్మ గారు. నాకు పెళ్ళొద్దని మీతో ఎట్టా చెప్పను. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసిపోయింది పార్వతి. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మ నీకు ప్రేమగా ఇచ్చిన కమ్మలు నీ దగ్గర లేవనే కదా? ఇదిగో నీ కమ్మలు.
గారు. తాకట్టెట్టిన కమ్మలు మీ దగ్గర. ఆంటీ చెప్పింది కదా 5 నిమిషాల్లో కమ్మలు పార్వతి చెవులకుండాలని. ఆర్డర్ వెయ్యగానే దేవా జస్ట్ ఫోన్ కాల్ తో తెప్పించగలిగాడు. పెట్టుకో పార్వతి. మళ్ళా ఇవి ఇడిపించుకుంటానో లేదో అన్న భయం ఉండేది చిన్నమ్మాయి గారు. అమ్మగారి దయ వల్ల తిరిగొచ్చినాయి. సంతోషంగా ఉంది చిన్నమ్మాయి గారు. ఇదే సంతోషం లైఫ్ లాంగ్ ఉండాలి పార్వతి. రా వెళ్దాం. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నావా మీ నారాయణ? దయ వల్ల బాగానే ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. పార్వతి వచ్చేస్తుంది. అమ్మా ఐశ్వర్య, పార్వతిని తీసుకురండి అమ్మా. పార్వతి కాఫీ ఇవ్వు. కూర్చో పార్వతి. తీసుకోండి. పార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీరు వినే ఉంటారు. ఎలాంటిదని తెలుసుకోవాల్సిన పనే లేదు. కడిగిన ముత్యం. పోయిన నెలనే పార్వతి పెళ్లి మా కంపెనీలో పనిచేస్తున్న పబ్లిసిటీ డిజైనర్ శివతో జరగాల్సింది. ఊహించని పరిణామాల వల్ల మా మరదలు దీప్తితో పెళ్ళైపోయింది. మీకేమైనా అనుమానాలుంటే ఇబ్బంది పడకుండా అడగచ్చు. ఏ అనుమానాలు లేవు సార్. మేడం గారు అన్ని విషయాలు మాతో చెప్పారు. మేడం గారు కట్టిన ఫీజులతోనే నేను చదువుకున్నాను సార్. ఆవిడిచ్చిన డబ్బులతోనే నేను కడుపు నింపుకున్నాను సార్. ఈ లైఫ్ ఆమె ప్రసాదించిందే సార్.
మేడం గారు ఎలా చెప్తే అలా వింటాను సార్. డిసైడ్ అయిపోయాను సార్. వెరీ గుడ్. సో నీకు పార్వతి నచ్చినట్టే కదా? నచ్చింది సార్. పార్వతి, నీ అభిప్రాయం కూడా చెప్పే ముందు ఆ అబ్బాయితో 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడు. మాట్లాడు. మాట్లాడు పార్వతి. అదేం మాట్లాడతాదమ్మగారు? మాట్లాడతాను నాన్న. ఓ సూపర్. పార్వతి కూడా ఈ జనరేషన్ అమ్మాయి అనిపించుకుంది. పార్వతి వెళ్ళు. ఈ ఐశ్వర్య సైలెంట్గా ఉండొచ్చు కదా, ఊరుకున్న దాన్ని కెలికింది. ఆంటీ, ఏంటంటీ టెన్షన్తో చస్తున్నా? ఈ పెళ్ళి అవుతుందా? ఏదో ఒక వేలు పట్టుకో. ఒకే వేలుంది కదా. అదే పట్టుకో. పార్వతికి వేరే ఆప్షన్ లేదనే ఒక్కవేలు చూపించాను. అఖిలక్క చూసిన సంబంధం ఇది. ఇక ఆప్షన్స్ ఉండవు. సూపర్ ఆంటీ. నన్ను క్షమించండి మేడం, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను.
ఏ ఎందుకు చేసుకో? తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. మనసులో ఇష్టం లేనప్పుడు బలవంతంగా నేను పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేను సార్. సారీ సార్. పార్వతి, నెలకు 25,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, 10 రూపాయలు కూడా వృధాగా ఖర్చు చేయని మనస్తత్వం, ఫ్రీగా ఏది వచ్చినా ఒప్పుకొని నిబ్బర ఉన్న అబ్బాయిని ఎందుకు కాదంటున్నావు? ఏమైంది పార్వతి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆంటీ చూసిన సంబంధం, అబ్బాయి బాగున్నాడు, పైగా మంచివాడు. సరైన కారణం లేకుండా కాదంటే హనుమంతు మాత్రమే కాదు, మేమందరం కూడా బాధపడతాం. మాట్లాడు పార్వతి. అది ఇప్పుడు మాట్లాడదమ్మా. నా గుండె ఆగిపోయి చచ్చిపోయినప్పుడు అయ్యా అయ్యా అని అరుతానే. అయ్యా నోర్ముయ్, సిగ్గుండాలే కొంచెమైనా. దేవుళ్ళే నీ పెళ్లి చెయ్యాలని తెలిసినారు. చక్కటి సంబంధం తీసుకొస్తే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి పెళ్లి చేసుకోకుండా నీ సొమ్మేం పోయిందే పెళ్లి చేసుకోనంటావు. ఆటలుగా ఉందా? దేవుళ్ళ కోపాన్ని మళ్ళీ చూడాలనుందా? చచ్చిపోతావు పార్వతి, మళ్ళీ చెప్తున్నా. హనుమంతు, ఒక్క నిమిషం. పార్వతి, ఏంటి నీ ప్రాబ్లం? చూడు, సంబంధం తెప్పించిందమ్మా. అమ్మ మాటనే కాదంటావా? పెద్దబాబు గారు. అవును, పెద్ద బాబునే చెప్తున్నాను. చెప్పు, ఎందుకు పెళ్ళొద్దు అంటున్నావు? ఇదిగో, నా కళ్ళలోకి చూసి చెప్పు. నిన్నే. ఏం చెప్పమంటారు పెద్దబాబు గారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎట్టా చెప్పను, మిమ్మల్ని ఆరాధిస్తున్నానని ఎట్టా చెప్పమంటారు? పెద్దబాబు వదిలే, దాని కర్మకి మనమేం చేస్తాం? అవును దేవా, ప్రతిసారి ఈవిడి గారికి ఇదే ఫ్యాషన్ అయిపోయింది, పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనడం. నిన్నేనే బెల్లం కొట్టిన రాయిలా అలా సుత్తమైంది. నోరు పెకిలించు. ఎందుకు పెళ్ళొద్దో చెప్పు. లేదా నన్ను చంపేయే. అయ్యో, నీకు దండ పెడతాను. ఇప్పుడు నేనేం మాట్లాడలేనయ్యా. పార్వతి, మంచిగా అడుగుతున్నాను. చాలా పొగరో తెలియనితనమో నాకు తెలీదు, కానీ నాకు సమాధానం కావాలి. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? చెప్పు. అమ్మగారు అడుగుతున్నారుగా, చెప్పే.
అమ్మగారు, నాకు పెళ్ళొద్దమ్మా. నన్ను పెళ్లి చేసుకోనమ్మా. హనుమంతు, చంపేస్తానే, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నానే నిన్ను చంపేస్తాను. హనుమంతు, నువ్వెట్టాగు సావ్వే, అస్తమానం మా పరువు తీస్తా, కొంచెం కొంచెంగా మా అందరి పేనాలు తీసే రాక్షసువే నువ్వు. నీలాంటి దాన్ని కన్నందుకు నేను చేసిన పాపాన్ని నిన్ను చంపేసి కడిగేసుకుంటాను, నిన్ను చంపేసి కడిగేసుకుంటాను. హనుమంతు, ఏంటిది పిచ్చా? పార్వతిని చంపేస్తావా? అయ్యా, ఈ లమ్మ చచ్చిపోయేటప్పుడు నా గుండెల్లో బాధ కన్నా బరువే ఎక్కువైందయ్యా. ఎందుకంటే దీన్ని గుండెల్లో ఎట్టుకున్నాను. నిన్ను చంపేసి కడిగేసుకుంటాను, నిన్ను చంపేసి కడిగేసుకుంటాను. హనుమంతు, ఏంటిది పిచ్చా? పార్వతిని చంపేస్తావా? అయ్యా, ఈ లమ్మ చచ్చిపోయేటప్పుడు నా గుండెల్లో బాధ కన్నా బరువే ఎక్కువైందయ్యా. ఎందుకంటే దీన్ని గుండెల్లో ఎట్టుకున్నాను. ఒక అయ్య చేతిలో పెట్టేదాకా సక్కంగా చూసుకుంటానని నా సావిత్రికి మాట ఇచ్చినానయ్యా. అదృష్టం లేక ఒక సంబంధం పోనాది. అయితే మళ్ళా అమ్మగారు దయతలిసి మంచి పిల్లోడిని తీసుకొస్తే ఇప్పుడు పెళ్ళే అక్కర్లేదని చెప్తోంది. ఆ బుద్ధి ముందే ఉండి అప్పుడే చెప్పుంటే సంపి కర్మైనా చేసేటోండి. ఇట్లా మీ పరువు తీయాలని చూసేది కాదు. దీని మొహం నా చూడబుద్ధి కాదయ్యా, చూడబుద్ధి కాదు. హనుమంతు, ఒక్క నిమిషం. నారాయణ మేడం, పెళ్లి చూపులకు వెళ్తే ఇలా జరిగిందని బాధపడకండి. మీ బాధని నలుగురికి చెప్పుకోకండి. 4 రోజుల తర్వాత నేనే ఫోన్ చేస్తాను. మీరు చెప్పారంటే అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందనుకున్నాం, కానీ పార్వతి మనసులో ఏముందో మాకైతే తెలీదు. మీరు మళ్ళీ కబురు పెడతారనే అనుకుని సెలవు తీసుకుంటాం మేడం. బాబు, పద వెళ్దాం. బయట వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో బయటికి కక్కిచావు. లేదంటే పాపం హనుమంతు ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాడు. భవానీ,
మనసులో ఈ దేవుడు కొలువై ఉన్నాడు అమ్మగారు. చచ్చిపోయేదాకా సేవ చేయాలనుంది. మీకు చెప్పే ధైర్యం లేదమ్మా. పార్వతి, ఏమైంది? అమ్మకేంది చెప్పు. ఏంటలా రాయిలా ఉంటావు? మళ్ళీ పెళ్ళొద్దని ఎవరి కొంప కూల్చాలని చూస్తున్నావు? చంద్రముఖి, ఆగు. 2 నిమిషాలు ఎవరు ఏమీ మాట్లాడొద్దు. పార్వతి, ఇట్రా. నిన్నే, ఇట్రా. నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. సరైన నిర్ణయం చెప్పావా? సరే, లేదంటే జీవితంలో నా కళ్ళ ముందున్న వీళ్ళెవ్వరూ ఊహించని శిక్ష పడుతుంది. చెప్పు. చెప్పు. అమ్మగారు, అయ్యగారు, పెద్దబాబు గారు, సన్నబాబు గారు, మీకు పేరు పేరున దండలెట్టి చెప్తున్నా. దయచేసి నాకు పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు? నాకు పెళ్ళైపోయినా రాయిలాడ పడుండడం తప్ప కట్టుకున్న వాడితో సంసారం చెయ్యలేను. ఆడ సంసారం చెయ్యలేక వాళ్ళని బాధ పెట్టి మీ పరువు తీయలేను. నేను చచ్చే వరకు ఇక్కడే ఉంటాను. కంచి నీళ్ళు పోయినా తాకి బతికేస్తాను. ఏమైంది పార్వతి నీకు? నన్ను తిట్టండి, కొట్టండి, మీకు ఎట్టా తోస్తా అట్టా చేయండి అమ్మగారు. నాకు మాత్రం మీ పెళ్ళొద్దు. ఇట్టాగే ఇక్కడే ఉంటాను. మీరేది పెడితే అదే తింటాను. మీ దగ్గరే మీ సేవ చేసుకుంటూ ఉంటాను అమ్మగారు. నువ్వు బతకూడదే. నీ పోటీదాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు. రాలే, నువ్వు బతకూడదే. హనుమంతు, వదిలే.
అమ్మా పార్వతిని వదిలేయ్. అవుట్ హౌస్ కి వెళ్ళు పార్వతి. అమ్మగారు వెళ్ళు. అమ్మా మీ పరువు తీయాలని చూసిన దాన్ని మళ్ళీ క్షమించారెందుకు అమ్మగారు? పార్వతి కావాలని చేయలేదు హనుమంతు. తను డిస్టర్బ్ అయ్యుంది. కారణమేంటి అని అడిగితే చెప్పదు. చెప్పాలని లేదు. చెప్పినా బాగోదు అనుకునే స్థితిలో ఉంది. బలవంతంగా సమాధానమే చెప్పించలేనప్పుడు పెళ్లి చేయకూడదు. కొద్ది రోజులు ఆగుదాం. కానీ మునుపట్ల లేదు. ఏదో మార్పు కనిపిస్తోంది. అదేంటో కనుక్కోవాలి. అవును హనుమంతు, శివతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత మామూలుగా అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నట్టున్నా మనసులో ఏమోలో బాధ ఉందేమో. మనం అర్థం చేసుకుని అఖిల్ అన్నట్టు కొద్ది రోజులు ఆగుదాం. చేసుకొని పార్వతిని బలవంతంగా పెళ్లి కొప్పించడం తను జీవితంలో సంతోషంగా ఉంటుంది హనుమంతు. బాగా చూసుకునే వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు. పార్వతి బాగాలేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది. తొందరేం లేదు. మీ అంత ముందు చూపు నాకు లేదు పెద్దబాబు గారు. అమ్మగారు, అయ్యగారు, మీరంతా ఎట్టా చెప్తే అట్టా వింటాను. పార్వతి ఒక్కతే నా మాట వింటే చాలనుకుంటాను, అంతే. పెళ్లి చూపులనగానే సిగ్గుతో ఆడపిల్ల తల వంచుకుంటుంది. నువ్వేంటి సిగ్గు లేకుండా పెళ్ళే వద్దన్నావు? పెళ్లి చేసుకోవాలన్న కోరిక నీలో చచ్చిందా, లేదంటే చచ్చు ఆలోచన ఏదైనా మనసులో పుట్టిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అఖిలాంటి చక్కటి సంబంధం తీసుకొస్తే ఎగిరి గంతు లేకుండా
కాళ్ళు పట్టుకొని పెళ్లి వద్దనడానికి కారణమేంటో చెప్పమంటున్నాము. నాకు పెళ్ళొద్దమ్మాయి గారు. ఈయన్నే మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉంటాను. ఏ తింగర్దానా, ఇదేమైనా అనాథాశ్రమం అనుకున్నావా? మేమేమైనా అనాథలం అనుకున్నావా? మాకు సేవ చేస్తేనే పూట గడుస్తుందని ఫీల్ అయితే తోలు తీస్తా. పని చేత బతుకుతానంటున్నాను సిన్నమ్మ గారు. జీతం కూడా ఇయ్యొద్దు. ఒక్క ముద్ద అన్నం చాలు. మీరు చెప్పిన పని చేస్తా. చెప్పినట్టు చెయ్యవు కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. ఓసే మెంటల్ దానా, మదర్ తెరీసా ఫోటోనో మీరాబాయి బొమ్మనో చూసి జీవితం త్యాగం చెయ్యాలనుకున్నావేమో. వాళ్ళంటే మహానుభావులు. నువ్వు ఊళ్ళో పిడకలు కొట్టడం ఎగ్గొట్టి ఇక్కడ ఊడిపడ్డదానివి. కాటన్ చీర కట్టుకుని కృష్ణారామ అని చిడతలు కొట్టుకునేంత సీన్ లేదు నీకు. మర్యాదగా పెళ్లి చేసుకుని ఈ ఇంటి గడప దాటి నువ్వు వెళ్ళిపో. మళ్ళీ జీవితంలో ఈ గడప తొక్కకూడదు. పని ఏదైనా ఉంటే చెప్పండి గాని ఇంటి నుండి వెళ్ళిపోమని మట్టుకు చెప్పకండమ్మా. అంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేద్దామనుకుంటున్నావా? సచ్చేదాకా ఈయన్నే పడుంటానమ్మాయి గారు. నన్ను ఒగ్గేయండి. ఒగ్గేయడం కాదు, గుద్దితే బిందెడు రక్తం కక్కుతావు. చెప్పు. అక్క అఖిలక్క స్టైల్లో కాదు, చీపురు గంగా భవాని అడుగుతోంది. చెప్పు, పెళ్ళెందుకు వద్దన్నావు? నిన్నే. బుర్రలో ఏ పిచ్చి ఆలోచన లేకుంటే, ఏ బురద పని చేయాలని అనుకోకుండా ఉంటే ఎందుకు పెళ్ళొద్దన్నావే? రేయ్, చెప్తావా ఇక్కడే నరికి పోగులేయమంటావా? నిన్ననే. ఎందుకు ఎందుకు పెళ్ళొద్దన్నావు? పెదబాబుని వల్లో వేసుకుందావనా, లేదంటే సినబాబు సిటికన వేలు పట్టుకుందావనా? అమ్మగారు, మర్యాదగా మాట్లాడండి. నా సావు నేను సత్తానంటే మీరెవరమ్మా అడ్డుకోవడానికి? ఇడ కుక్కలా పడుంటా. ఇంత అన్నం పెట్టమని బతిమాలుతుంటే బెదిరిస్తున్నారు. ఏ తప్పు చెయ్యనప్పుడు కొడితే ఈ కుక్క కూడా తిరగబడతాదమ్మగారు. మళ్ళా చెప్తున్నా, ఇనుకోండి. నా పెళ్లి నా ఇష్టం. నేను చేసుకుంటాను, చేసుకోను, సత్తాను. మీకు అనవసరం. విశ్వాసం ఉన్నా ఈ కుక్క సోలు కొత్త మటుకు కరిసి సంపేస్తుందమ్మాయి గారు. ఎన్ని రోజులు
మీరు కొట్టినా తిట్టినా పడున్నాను. కానీ ఈ విషయంలో, ఈ పెళ్లి విషయంలో నన్ను వదిలేయండి అంతే. ఏంటి ఇది వంట మనిషేనా? మేగోటి పార్వతేనా ఇలా మాట్లాడింది చంద్రముఖి? దీని కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కోపం కూడా ఉంది. తిరగబడుతోంది చీపురాంటీ. ఎదురు తిరిగిన దీన్ని బోర్లా పడేసి తొక్కితే కింద ఉండే 7వ లోకంలో పడాలి. ఎందుకమ్మా ఇట్ట ఏడుపెత్తున్నావు? నన్నేం పాపం చేస్తున్నానని నాకు శిక్ష చేసినావు. నా కళ్ళు కన్నీళ్లతో మునిగిపోయినాయి. నా గుండె దిగాలతో బరువెక్కిపోనాది.